ప్రకాష్ గారు ఓకే పోయింది ఏంది ప్రతి ఇయర్లో దాదాపు 7 నిమిషాలు క్యాంప్ మాకు రెస్పాన్స్ అయ్యి కరోనా సార్ చేయండి సార్ చాలా బాగా చేస్తున్నారు సార్ ఫోటో ఇప్పుడు మాట్లాడేమో ఏమీ చేయకూడదు థ్యాంక్ యూ. ఈరోజు రక్తదాతల దినోత్సవం సందర్భంగా మనం ఏర్పరిచినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇనాగరేట్ చేయడానికి చేసిన మా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారికి మా ఉద్దేశాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిందే బ్లడ్ యాక్టివిటీ అనేది దేశం మొత్తం భారతదేశం కానీ ప్రపంచం మొత్తం మీద రెడ్ క్రాస్లు అత్యధిక సేవలు చేస్తున్నాయి. ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కూడా అప్గ్రేడ్ కాబోతుంది. త్వరలో 75 లక్షల రూపాయల ఎక్విప్మెంట్తో ఈ మొత్తం మనకి స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్లడ్ బ్యాంక్గా ఈ బ్లడ్ బ్యాంక్ రూపొందించబోతున్నాం. అలాగే ఇటీవల ఆక్సిజన్ బ్యాంక్ని మనం ప్రారంభించాం. ఈ ఆక్సిజన్ బ్యాంకు చాలా బాగా క్లిక్ అయింది. అందులో ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళ హాస్పిటల్ నుంచి అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఇంకో వారం 10 రోజులు ఆక్సిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోండి అని మాకు రిఫర్ చేస్తున్నారు. ఆ డాక్టర్ రిఫరెన్స్తో మా సిబ్బంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి నేర్పి అక్కడ వాళ్ళకి మనం సేవ చేస్తున్నాం. ఇది జిల్లాలో మన దగ్గరే కాకుండా ఇక కందుకూరులో కూడా కొన్ని కాన్సన్ట్రేటర్స్ ఇచ్చాం. త్వరలో చీరాల, మార్కాపురం, పర్చూరు అన్ని చోట్ల కూడా కాన్సన్ట్రేటర్ పొందుతాం. జిల్లా మొత్తం మీద మొత్తం ఒక ఆక్సిజన్ బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు కేవలం కరోనా సమయంలోనే కాదు ఇతర సమయాల్లో కూడా పేషెంట్స్కి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అవసరం అవుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్, లంగ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న పేరెంట్స్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరం కాబట్టి ఎల్లవేళలా మనం బ్లడ్ బ్యాంక్ ఎలా నడుపుతున్నాము ఈ ఆక్సిజన్ బ్యాంకును కూడా అలాగే నడపాలనేది మా సంకల్పం. దానికి ఇటీవల మన కలెక్టర్ గారు దాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇనాగరేట్ చేసిన ఆ రోజు ఫస్ట్ మనకు వచ్చింది 10 వెళ్ళిపోయినాయి బయటికి. అలాగా మాకు ఇవాళ మొత్తం దాదాపు 30 ఉన్నాయి. 30 కాన్సన్ట్రేటర్స్ కూడా అన్ని చోట్ల అందరూ జనాలు ఉపయోగిస్తున్నారు. ఇంకా మనకి థర్డ్ వేవ్ అనేది త్వరలో మనకి థర్డ్ వేవ్ అనేది రాబోతుంది. ఆ థర్డ్ వేవ్లో మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇంకా అవసరం అవుతాయి. అలాగే బ్లడ్ గురించి ఇవాళ కొన్ని వార్తాపత్రికలు కూడా ఆర్టికల్ కూడా రావడం జరిగింది. రక్త నిల్వ లేక నో స్టాక్ బోర్డు పెట్టే పరిస్థితి మరి బ్లడ్ బ్యాంకులకు ఉన్న అవస్థ చాలా దారుణం. ఎందుకంటే
ముఖ్యంగా వ్యాక్సినేషన్ జరిగితే తర్వాత చేయడానికి లేదు. అలాగే ముఖ్యంగా కాలేజీలు మాకు ఫీడ్ చేసేది ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అవన్నీ మూతపడడంతో ముందుకు రావట్లేదు. నేను ప్రభుత్వ అధికారిగా మా అధ్యక్షుడిగా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మనకు ఉన్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ ఉంది. ఈ వాలంటీర్ అందరూ యువకులు ఉన్నారు. ఆ యువకులు కనుక పిలుపునిస్తే వాళ్ళు ముందుకు వచ్చి బ్లడ్ అంటే ఒకేసారి అందరూ కాకుండా ఒక్కొక్క నెలకి ఒక 50, 60 అలా కనుక చేయగలిగితే మన బ్లడ్ బ్యాంక్ని మనం నడుపుకోగలం. బ్లడ్ బ్యాంకు ఒక నీడు మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆపరేషన్స్ని పోస్ట్పోన్ అయిపోయినాయి. చాలా దీంట్లో ఆపరేషన్ చేయలేక ఇక్కడి నుంచి గుంటూరు పంపించేస్తున్నారు. ఇక్కడ బ్లడ్ లేక అటువంటి దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడు కూడా మా అనుభవంలో ఈ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి ఈ 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి మేము ఎదురుకాలేదు. అందువల్ల ప్రజలందరికీ కూడా ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రక్తదానం చేసినందువలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యం బాగుపడుతుంది, మీకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతే మాత్రమే కాదు, మీకు ఎటువంటి నీరసం కానీ లేకపోతే ఇది కానీ ఎటువంటిది ఉండదు. మీరు ప్రాణదానం చేసినటువంటి గొప్ప అనుభూతిని మీరు పొందగలరు. దయచేసి యువతని మరోసారి కోరుకుంటున్నాం, మీరు ముందుకు వచ్చి రక్తదానం చేయవలసిందని పిలుపునిస్తూ ఈరోజు మన యొక్క ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేకి ఇనాగ్రేట్ చేసిన కలెక్టర్ గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ప్రపంచంలో అలాగే మన దేశం స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎంతోమంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంతోమంది బ్లడ్ డోనర్స్ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అందరికీ ఈరోజు 14వ తేదీ జూన్ ప్రపంచ వరల్డ్ డోనర్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు బ్లడ్ ఎంతో అవసరం. ఏదైనా క్రిటికల్ ట్రీట్మెంట్ చేయాలంటే, ఏదైనా వ్యాధితో గురై ఉంటే ఖచ్చితంగా బ్లడ్ సంబంధించి సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎక్కడైనా సర్జరీ చేయాలంటే బ్లడ్ మనకి చాలా అవసరం. రెండోది, కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ డొనేషన్ చాలా తక్కువ ఉండడం వల్ల అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రెండు ఉద్దేశాలు దృష్టిలో పెట్టుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేయడానికి, ఎక్కువ మంది పార్టిసిపేషన్ పెంచుకోవడానికి ఈ వరల్డ్ బ్లడ్ డొనేట్ డే సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉద్దేశం ఏముందంటే ఫ్రీ డొనేషన్కి ప్రజలు ముందుకు రావాలి. అప్పుడు బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికి అవసరం ఉంటే ఫ్రీ బ్లడ్ సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేయడానికి, పార్టిసిపేషన్ పెంచేందుకు ఈ బ్లడ్ డొనేషన్ వరల్డ్ డే సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది చూసినట్లయితే మన జిల్లాలో కూడా, ప్రకాశం జిల్లాలో యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మా పైన కూడా బాధ్యత ఉంటుంది. అన్ని జిల్లాలు, దేశంలో అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు ఉన్నాయి. ఒక మెకానిజం ఉంది. అందులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే ప్రకాశం చాప్టర్ ఉందో, ఇక్కడ ఎంతోమంది మనతో కలిసి పనిచేస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడే చూసాము ఎంతోమంది బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చారు. వీళ్ళు ప్రతి నెలలో ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. కొంతమంది 6 నెలలు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఎవరికి ఏ ఇష్టం ఉందో ఆ టైం పీరియాడిసిటీ బట్టి వాళ్ళు బ్లడ్ డొనేషన్కి ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకా ప్రకాశం చాప్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఒంగోలుతో పాటు మన జిల్లాలో ఉన్నటువంటి మిగతా అన్ని మున్సిపాలిటీలో, నగర పంచాయతీలో, గ్రామ స్థాయిలో కూడా ఎక్కడైనా బ్లడ్ డొనేషన్కి పొటెన్షియల్ ఉందో, ఎక్కడైనా అవసరం ఉందో అది ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమం చేయాలి. అది కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. ఈ డొనేషన్ వల్ల ఇక్కడ ఉన్న ప్రకాశంలో, అలాగే ఒంగోలు, ప్రత్యేకంగా అదర్ మున్సిపాలిటీలో ఎక్కడైనా హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఏం అవసరం ఉంటాయో ఈ సప్లై చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మంచి ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టడం జరిగింది. ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ ప్లాన్ చేసుకున్నారు, ఏ విధంగా సాధ్యమవుతుంది అది కూడా మాట్లాడి ప్లాన్ చేసుకొని ఇంకా కెపాసిటీ పెంచుకోవడానికి దీనికి ఉద్దేశంతో ఇక్కడ పనిచేయడం జరుగుతుంది.
దాంతోపాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దేశంలో వేరే వేరే చాప్టర్స్ చూస్తే వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సందర్భంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేటర్ డోనర్స్ దగ్గర నుంచి ఇక్కడ కూడా సిఎస్ఆర్ కింద చాలామంది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి డొనేట్ చేస్తున్నారు. రెండోది ఆంబోర్డ్, మనకి తెలుసు ప్రకాశం జిల్లా ఇంకా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ టౌన్స్. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇటువంటి టౌన్ కంపారిజన్ చేస్తే ఇంకా మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేవు, అంత కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు, అన్ని బెడ్స్ లేవు, అంత వెంటిలేటర్ సపోర్ట్స్ లేవు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల డోనర్స్ కూడా కొంతమంది ఇక్కడ ఇష్టం చూపిస్తున్నారు. ఎన్ఆర్ఐ డోనర్స్ కానీ ఇక్కడ మన ఇండస్ట్రీకి సంబంధించి సిఎస్ఆర్ కింద చేసే కార్యక్రమాలు బట్టి వాళ్ళ ముందు వస్తున్నారు. సో నేను జిల్లా స్థాయిలో గవర్నమెంట్ ఆదేశాల మేరకు అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఇనిషియేటివ్తో ఏదైతే కాన్సన్ట్రేటర్ ప్రొక్యూర్ చేస్తున్నారు అది కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో ఎక్కడైనా ఎవరైనా అవసరం ఉంటే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా మనం చేసే కార్యక్రమం, ప్రజలకి బెనిఫిట్ వచ్చే కార్యక్రమాలు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చాలా చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కొన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చూస్తున్నారు. అక్కడ హాస్పిటల్ ఎండ్ టు ఎండ్ అక్కడ కూడా అడ్మిషన్ స్థాయి నుంచి డే టు డే ట్రీట్మెంట్ స్థాయి వరకు అన్నీ కూడా డాక్టర్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. సో అంత పొటెన్షియల్ ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజల సంక్షేమం, ప్రజల బెనిఫిట్ కోసం పనిచేసే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డొనేషన్తో పాటు మిగతా అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ ప్రకాశం చాప్టర్, ఆంబోర్డ్ చాప్టర్ సిద్ధంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మన ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఇస్ అ వాలంటరీ యాక్టివిటీ. ఇందులో మీరు ఒక క్యాంప్ పెట్టినా ఎవరు వాలంటరీగా వచ్చి చేస్తే దానివల్ల మనకి కెపాసిటీ పెరుగుతుంది, తర్వాత పార్టిసిపేషన్ ఇంకా పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో ఇంకా క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చేసుకుంటూ ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాక్టివిటీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధంగా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ప్రజలకి ఇలాంటి కార్యక్రమంలో అవగాహన పెంచేందుకు ఈ బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్ మీడియా సహకారం కూడా చాలా అవసరం ఉంది. మీ అందరి సహకారంతో ఇంకా ఇప్పుడు చెప్పినట్టుగా క్షేత్ర స్థాయిలో వాలంటీర్స్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ కొన్ని జిల్లాలో గతంలో పనిచేసినప్పుడు అక్కడ ఎంప్లాయీ ద్వారా ఎంతోమంది ఒక క్యాంప్ పెడితే ఎంతోమంది ఎంప్లాయీ వచ్చి చేస్తే దాదాపుగా 3 months 6 months రిక్వైర్మెంట్ సరిపోయింది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్న బ్యాంక్కి, బ్లడ్ బ్యాంక్కి. సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ పరిస్థితి చూసుకొని ఎంత కెపాసిటీ ఉంది, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ అనేది అవసరం ఉంది అని దృష్టిలో పెట్టుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చేసే కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాము. సో ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యంగా ఎంతమంది బ్లడ్ డోనర్స్ ఉన్నారు మన జిల్లాలో, ఒంగోలుతో పాటు మిగతా అన్ని గ్రామాల్లో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో ఎంతమంది బ్లడ్ డోనర్స్ ఉన్నారు. ప్రత్యేకంగా వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చూసుకొని ఎంతోమంది ముందుకు రావాలని మేము కోరుకుంటూ ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ఫంగస్ కూడా బాగా పెరుగుతూ ఉంది కదా, అలాగే థర్డ్ వేవ్ గురించి కూడా మన ఏర్పాటు ఇప్పుడు జనరల్గా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాట్లాడుతున్నప్పుడు హెల్త్ గురించి, ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాము. మనకి తెలుసు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేకుండా టెస్టింగ్ ఏ విధంగా చేసుకుంటున్నామంటే దాదాపుగా ప్రతిరోజు ప్రతి జిల్లాలో 7,000, మన ప్రకాశం జిల్లాలో 7,000 ప్రత్యేకంగా కోవిడ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ టెస్టింగ్ స్థాయి నుంచి ఐడెంటిఫికేషన్, ట్రేసింగ్, ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ కానీ తర్వాత ఐసోలేషన్, ట్రీట్మెంట్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఏదైతే ఒక ప్రోటోకాల్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు, హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆదేశాలు, వారు ప్రతిరోజు మా వీడియో కాన్ఫరెన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. రెండోది ఇప్పుడు సెకండ్ వేవ్ ఇప్పుడు దాదాపుగా పీక్ నుంచి కిందకు వస్తున్నాము. నాకు తెలుసు మన జిల్లాలో కూడా దాదాపుగా 500 నుంచి 600 వరకు కేసు నమోదవుతూ ఉంది. మన రాష్ట్రంలో పీక్లో 24,000 పీక్లో కేసు నమోదైంది. ఇప్పుడు దాదాపుగా 7,000 కేసు నమోదవుతూ ఉంది. ప్రతిరోజు తగ్గుతూ ఉంది. ఈ సందర్భంగా మేము జిల్లా స్థాయిలో ఒక కోవిడ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ కోవిడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎట్లా ఉందంటే
ఈ కోవిడ్ మేనేజ్ చేయడానికి థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా, ఫోర్త్ వేవ్ వచ్చినా రాకపోయినా సంబంధం లేకుండా మనం చేయాల్సిన బాధ్యత ఏముంది? ప్రజలు ఏం చేయాలి, ఎన్జిఓ ఏం చేయాలి, గ్రామ పంచాయత్ మున్సిపాలిటీ ఏం చేయాలి, గవర్నమెంట్ అంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? ఈ 4 స్టేక్ హోల్డర్స్ ఐడెంటిఫై చేసుకొని ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఉన్నాయో, మాస్క్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, అందరూ మన ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపుగా 40 లక్షలు ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. రెండవది, విలేజ్ స్థాయిలో, వార్డు స్థాయిలో కోవిడ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ ప్లాన్లో సర్పంచ్ కానీ, అక్కడ వార్డు కౌన్సిలర్స్ కానీ పార్టిసిపేట్ చేసి అక్కడ ఇలాంటి బిహేవియర్ ప్రమోట్ చేయాలి. రెండోది, ఫీవర్ సర్వే ఇప్పుడు కూడా నిన్న కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి వారం లేకపోతే 10 రోజులు ఒకసారి వేవ్ వచ్చినా రాకపోయినా ఫీవర్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. సో ఫీవర్ సర్వే ఏముందంటే, ఇప్పుడు చాలామంది సిమ్టమ్స్తో ఉన్నారు, భయపడుతున్నారు, ముందుకు రావట్లేదు, హాస్పిటల్ రావడం లేదు, ఫోన్ చేయడం లేదు. అక్కడ ఇంటి వెళ్ళి సర్విలెన్స్ పద్ధతిలో ఐడెంటిఫై చేసుకొని శాంపుల్ తీసి పాజిటివ్ నెగటివ్ చెప్పి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం, దీనివల్ల స్ప్రెడ్ లేకుండా అవుతుంది. సో ఇవన్నీ కూడా టెస్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఐసోలేట్ చేయడం, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఏర్పాటు చేయడం, అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళడం, హాస్పిటల్లో కూడా అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం, హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై పెంచుకోవడానికి, బెడ్స్ పెంచుకోవడానికి అన్నీ కూడా కార్యక్రమాలు. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చినా రాకపోయినా కానీ ఈ ప్లానింగ్ మనం ఇక్కడ జిల్లా స్థాయిలో చేస్తున్నాము. 3వ అంశం ఏముందంటే, ఇక్కడ వ్యాక్సినేషన్ పార్ట్ ఆఫ్ ద కోవిడ్ మేనేజ్మెంట్ ప్లాన్. సో ఒకటి, మేము గవర్నమెంట్ స్థాయిలో, డిపార్ట్మెంట్ స్థాయిలో ప్రజలు ఏం చేయాలి చేసుకుంటూ, హాస్పిటల్లో ఏర్పాట్లు చేసుకుంటూ వ్యాక్సినేషన్ ఇంకా ఫాస్ట్గా జరగాలి ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు అందరికీ తెలుసు, 45 సంవత్సరం వయసు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇంకా జనాభా మన జిల్లాలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు దాదాపుగా 20-25 వేలు వ్యాక్సినేషన్ చేయడం జరుగుతూ ఉంది. సప్లై బట్టి ఇక్కడ కూడా మేము క్షేత్రస్థాయి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ వ్యాక్సినేషన్ కూడా మళ్ళీ 18 ఇయర్స్లో అందరికీ తెలుసు, మన జిల్లాలో 2 లక్షల వరకు 0 to 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి తల్లి ఉన్నాయి, మదర్స్. ఆ మదర్స్ని కూడా ఏ సంబంధం లేకుండా ఇంకా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే థర్డ్ వేవ్ వస్తే జనరల్గా స్పెషలిస్ట్ ఏం చేస్తున్నారంటే, ఎక్స్పర్ట్ ఏం చేస్తున్నారంటే, పెడియాట్రిక్ కేర్ అవసరం, పిల్లలకి ఉన్నటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెండోది, ప్రెగ్నెంట్ విమెన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వల్నరబుల్ గ్రూప్ ఐడెంటిఫై చేసుకొని వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామంలో, క్షేత్ర స్థాయిలో, మన వాలంటీర్స్ స్థాయిలో, ఏఎన్ఎం, అలాగే మెడికల్ బిఎస్సి మెడికల్ ఆఫీసర్ స్థాయి వరకు ఈ కార్యక్రమం ఈ విధంగా సిద్ధం చేయడం జరిగింది. దాంతోపాటు మ్యూకర్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ సంబంధించిన సమస్యలు, ఇటువంటి అన్ని సమస్యలకి ఒక ఎస్ఓపి తయారు చేసి ఇప్పుడు ఆల్రెడీ అమలు తీసుకురావడం జరిగింది. కానీ థర్డ్ వేవ్ ఖచ్చితంగా రాకుండా చూడాలంటే, ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్స్ ఉందో, మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్, వ్యాక్సినేషన్, ఈ 4 కార్యక్రమాలు మనం చేస్తున్నాము. గవర్నమెంట్ స్థాయిలో చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్, ప్రింట్ మీడియా, మీ అందరి ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్లో సపోర్ట్ చేయడానికి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2 o'clock దాకా కర్ఫ్యూ రిలాక్సేషన్ ఉంది. ఈ సమయంలో కూడా బయటికి వెళ్ళినా, మార్కెట్ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఇంకా ఎవరు మీరు కూడా చూసినట్లయితే వితౌట్ మాస్క్ క్రౌడింగ్ సంబంధించి మ్యారేజ్ కానీ, ఫ్యూనరల్స్ కానీ, సోషల్ గ్యాదరింగ్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీ దృష్టిలో కూడా వచ్చినా, ఎవరి దృష్టిలో వచ్చినా, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అందుకు కూడా ఐడెంటిఫై చేసుకొని ఎక్కడికెక్కడి కొద్దిగా ప్లాన్ కొద్దిగా పాయింట్అవుట్ చేస్తే ఈ వాల్యుయేషన్ రెసిడ్ అవుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా థర్డ్ వేవ్ రాకుండా ఉంటుంది. వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. థర్డ్ వేవ్ మళ్ళీ ఇంకొకసారి వేవ్ రాకుండా చూడాలంటే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రకాశం జిల్లాలో మన అన్ని మండలాలు, 56 మండలాలు, 40 లక్షల మంది జనాభా, ఇవన్నీ కూడా ఫాలో చేసినట్లయితే ఖచ్చితంగా మనకి హెల్త్ సమస్యలు రాకుండా ఉంటుంది. ఏదైతే సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చినా ఒకసారి ఏదో ఒక స్థాయిలో, ఒక లెవెల్లో వచ్చినా కూడా దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం. ధన్యవాదాలు సార్. నిజంగా జిల్లా కలెక్టర్